అండి ఇప్పుడు అసౌద్దీన్ ఎవరు వ్యక్తియో అందరికీ తెలుసు. ఆయన ఏది పడితే అది మాట్లాడితే ఇవాళ నేను ఏమంటున్నా అంటే దయచేసి ఇవాళ ఏదో మాట్లాడిన దానికి ప్రభుత్వానికి ఆపాదిస్తే ఎట్లా డెఫినెట్ కూడా ప్రభుత్వం ఇవాళ హైడ్రా కమిషనర్ ఎప్పుడు నిర్ణయం ఉన్నప్పుడు డెఫినెట్ కూడా ఏ నిర్ణయానైనా కూడా చట్ట ప్రకారం తీసుకుంటారు. నేను ఏమంటున్నా అంటే ఇవాళ అదే అసౌద్దీన్ ఎవరి కోసం పనిచేస్తున్నాండి, మన మహారాష్ట్రలో ఎవరి కోసం పనిచేసినండి, ఇదే బీజేపీ కోసం, ఇదే విధంగా బీఆర్ఎస్ బీజేపీ కోసం అక్కడ పనిచేసి వీళ్ళిద్దరు ఒకటి ఇలా కావాలని ఏదో ప్రభుత్వం మీద మాట్లాడినంత మాత్రంలో ఇవి జనాలు ప్రజలు నమ్మేసి. అందుకని నేను ఏమంటున్నా అంటే దయచేసి మీరు నిజాలు చెప్పండి, మీకేమైనా చేతనైతే సలహాలు సూచనలు ఇవ్వండి, అంతే తప్ప ఏది పడితే ఇవాళ వాళ్ళకి సపోర్ట్ చేస్తారు. ఇలా ఈ ప్రభుత్వం ఎవరికి కాదండి, ప్రజలకు సపోర్ట్ చేస్తుంది. ఇవాళ ప్రజల మద్దతు ఈ ప్రభుత్వానికి ఉంది. అందుకే ఇవాళ బీఆర్ఎస్కి మన పార్లమెంట్ ఎలక్షన్లో 0 సీట్ వచ్చింది. ఇప్పటికైనా మీరు మారండి, ఈ విమర్శలు ఏది పడితే అది విమర్శలు మానుకోండి, చేతనైతే సలహాలు సూచనలు ఈ ప్రభుత్వానికి ఇవ్వండి. నేను అదే అంటున్నాను. డెఫినెట్ కూడా ఇవాళ విద్యా సంస్థలు ఒక అసౌద్దీన్ ఓవైసీదే కాదు, ఇప్పుడు మల్లారెడ్డిది ఉంది. ఇవాళ అదేవిధంగా అనురాగ్ యూనివర్సిటీలో కూడా ఇవాళ ప్రభుత్వ భూములను ఆక్రమించి నాలాలని చెరువులని కబ్జాలు చేసి కట్టినటువంటి ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి. ఇవాళ ఫాతిమా కాలేజ్ అయినా ఏ కాలేజ్ అయినా కూడా ఇవాళ అకాడమిక్ ఇయర్ ఇవాళ మిడ్లో ఉంది కాబట్టి తొందరలోనే ఏ విధంగా నిర్ణయం తీసుకోవాలి అన్ని. నేను ఒక విషయం ఒక కాలేజా ఇదని కాదు, ప్రభుత్వం ఇవాళ ఆల్రెడీకి దానికి హైడ్రాకు ఒక స్పెషల్ పవర్స్ ఉన్నాయి. తొందరలోనే అన్ని నిర్ణయాలు జరుగుతాయి. నేను ఏమంటున్నా అంటే ఇవాళ అదొక్కటి బూచిగా చూపించి ప్రభుత్వాన్ని ఏదో అంటే మాత్రం ఇవాళ తెలంగాణ ప్రజలు నమ్మరు. డెఫినెట్ కూడా ఇవాళ మల్లారెడ్డిది కూడా అదే పరిస్థితి ఉంది. మల్లారెడ్డి యూనివర్సిటీ ఏడుందండి, ప్రభుత్వ భూమిని ఆక్రమించే ఉంది. తొందరలోనే అన్ని ఏది అది అసౌద్దీన్ ఓవైసీదా మల్లారెడ్డి దాని కాదు, డెఫినెట్ కూడా చట్ట ప్రకారం తొందరలోనే చర్యలు ఉంటాయి. నేను అదే అండి అంటే ఇప్పుడు ఇదేదో టైం బాండ్ కాదు ఇవాళ రేపు చెప్పడానికి, డెఫినెట్ కూడా తొందరలోనే ఉంటాయి చర్యలు. డెఫినెట్ కూడా అది మల్లారెడ్డిది అయినా కూడా అసౌద్దీన్ ఓవైసీ కాలేజ్ అయినా ఏదైనా కూడా చట్ట ప్రకారం ఈ ప్రభుత్వం ముందుకెళ్తుంది. అన్ని విష ప్రచారం దయచేసి మీరు నమ్మకండి. ఇవాళ జరుగుతుంది. పేద ప్రజల్ని ఏ విధంగా ఆదుకోవాలో మాకు తెలుసు. వాళ్ళని ఇంకా బెటర్గా ఏ విధంగా వాళ్ళకి ఇల్లు కట్టియాలా, ఇంద్రం ఇల్లు వల్ల ఇంకా ఏ విధంగా కాంపెన్సేషన్ చేయాలో మాకు తెలుసు. ఎట్ ద సేమ్ టైం అది మేము చెప్పడం కాదు, విద్యా వ్యవస్థ పిల్లలు చదువుకుంటారు, వాళ్ళ మిడిల్లో ఎక్కడికి పోలేరనే ఉద్దేశం తప్ప దయచేసి దీనికి ఏదో ఇంకేదో దురుద్దేశాలు దీనికి ఆపాదించకండి. డెఫినెట్ కూడా తొందరలోనే అది ఫాతిమా కాలేజ్ అయినా, మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ అయినా, అనురాగ్ ఇంజనీరింగ్ కాలేజ్ అయినా, ఏ కాలేజ్ అయినా చట్ట ప్రభుత్వ భూములు ఆక్రమించి చెరువులను ఆక్రమించి కట్టిన ఏ దాన్నైనా కూడా ప్రభుత్వం అన్నిటిని కూడా తొందరలోనే వాటి మీద చర్యలు ఉంటాయి.